ఈ సంవత్సరానికి పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధం అస్యాస్తీతి క్రోధి అంటే ఏ సంవత్సరానికి కోపం ఉంటుందో దాని పేరు క్రోధి అన్నారు. అటువంటి కోపభరితమైనటువంటి సంవత్సరంలో సుఖము దుఃఖము మంచి చెడు అన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజగ్రహానికి పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంవత్సరం శని మంత్రిగా ఉంటూ ఉద్వేగభరితమైనటువంటి సందర్భాల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రాలలోనూ వాహన ప్రమాదాలు అలాగే అగ్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కుజుడు మంగళవారంతో ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా ఉండడం వల్ల అత్యంత ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదవుతూ ఉంటుంది అని, అలాగే ఈ సంవత్సరం వర్షపాతం సమృద్ధిగా ఉండి నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, వాటి ద్వారా పాడి పంటలు చక్కగా ఉంటాయి. వరి గోధుమ ధాన్యాలు అలాగే కూరగాయ వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఇది చాలా యోగ్యమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తోంది. అదే విధానంగా పశు సంపదలు పాడి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంది. దుంప వ్యాపారాలు పప్పు దినుసు వ్యాపారాలు నూనె వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంది. అయితే సంవత్సర మధ్యంలో వచ్చేటటువంటి ఆహార కొరత వల్ల కొంత ఎగుమతి ఇబ్బంది అయ్యి ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యి తద్వారా యశస్సు భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ దేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి రహదారులన్నీ కూడా పాడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు ధరలన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం వంటి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ క్రోధి సంవత్సరంలో ప్రాపంచిక దృష్ట్యా విశేషించి భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మూఢాలు గురుమూఢమి 7వ తారీఖు మే నెల నుంచి ప్రారంభమై జూన్ 7వ తారీఖు దాకా గురుమూఢమి, ఏప్రిల్ 28 నుంచి జూన్ 7 దాకా శుక్రమూఢమి ఉండడం వల్ల శుభముహూర్తాలు ఏమీ కూడా ఆగస్టు వరకు కూడా కనిపించట్లేదు. అలాగే తర్వాత 2025వ సంవత్సరంలో 18వ తారీఖు మార్చి నుంచి 28వ తారీఖు దాకా శుక్రమూఢమి కనిపిస్తోంది. ఇంకో విశేషం, ఈ సంవత్సరంలో విశ్వగ్రస పక్షము అని ప్రతి పక్షానికి పాడ్యమి నుంచి పున్నమి దాకా 15 రోజులుంటే ఈ సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠమాసంలో 13 రోజులే కనిపిస్తున్నాయి. ఆ 13 రోజులు చాలా అరుదుగా ఎప్పుడో 50 ఏళ్లకో 60 ఏళ్లకో 80 ఏళ్లకో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అలా ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే ఈ విశ్వగ్రస పక్షం వస్తుందో ఆ విశ్వగ్రస పక్షం వచ్చేటటువంటి సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసికంగా ఉద్రేకం పెరిగి దేశ సరిహద్దుల్లో మతకల్లోలాలకి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరస్పర వైషమ్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ
మంచితనాన్ని సహిస్తూ 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 ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణము, ప్రతి అమావాస్య, పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. అలాగే